గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ప్రీవియస్ క్లాస్లో మనం న్యూట్రిషన్ లెసన్లోని ఆటోట్రోపిక్ న్యూట్రిషన్, ఫోటోసింథసిస్, క్లోరోప్లాస్ట్ అండ్ లైట్ రియాక్షన్, డార్క్ రియాక్షన్ గురించి తెలుసుకున్నాం. దాంతోపాటు CO2 ఈజ్ నెసరీ ఫర్ ఫోటోసింథసిస్, మోల్స్ ఆఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ గురించి కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే న్యూట్రిషన్ హ్యూమన్ బీయింగ్, మన శరీరం మనం ముందు సిస్టమ్స్ గురించి తెలుసుకున్నాం కదా. డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్, ఎక్స్క్రేటరీ, నర్వస్ సిస్టమ్ అండ్ రీప్రొడక్టివ్ సిస్టమ్. 6 సిస్టమ్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది 10th క్లాస్ బయాలజీ అని చెప్పాను కదా. ఇక్కడ ఏంటంటే న్యూట్రిషన్ హ్యూమన్ బీయింగ్, డైజెస్టివ్ సిస్టమ్ గురించి ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డైజెస్టివ్ సిస్టమ్ గురించి మొత్తం క్లాస్ అంతా అయిన తర్వాత నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఓకే, నౌ విల్ గో టు ద టాపిక్. First, what is digestive system? What are the parts involved in this system? ఇది తెలుసుకుందాం. ఫస్ట్ డైజెస్టివ్ సిస్టంలో తెలుసు కదా, మౌత్తో స్టార్ట్ అవుతుంది, యానస్తో ఎండ్ అవుతుంది. ఓకే, మౌత్ అంటే మౌత్లో ఏముంటాయి పార్ట్స్? టీత్, టంగ్ ఉంటాయి, సెలైవరీ గ్లాండ్స్ ఉంటాయి, తర్వాత ఫారింగ్స్, తర్వాత ఈసోఫాగస్. ఈసోఫాగస్ అంటే ఆహార నాళం. ఓకే, అది అలాగే ఈసోఫాగస్ ఆహార నాళం నుంచి స్టమక్ నుంచి డియోడినం ఈజ్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది స్మాల్ ఇంటెస్టైన్. ఓకే, డియోడినం తర్వాత స్మాల్ ఇంటెస్టైన్, ఆఫ్టర్ దట్ లార్జ్ ఇంటెస్టైన్, రెక్టమ్, యానస్. దీస్ ఆర్ ఆల్ ద పార్ట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ డైజెస్టివ్ సిస్టమ్. మౌత్ నుంచి యానస్ వరకు ఇది ఒక ఫుడ్ పైప్లా ఉంటుంది కదా, దీని అంతటిని కలిపి గట్ అంటారు, యూటి గట్ అని అంటారు. ఓకే, అయితే ఇప్పుడు మనం తీసుకునే ఆహారం ఏ విధంగా ప్రాసెస్ అవుతుంది అనేది డిస్కస్ చేద్దాం. ఇలా మన పార్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని ఎనాటమీ అంటారు, లోపల జరిగే ప్రాసెస్ గురించి వివరిస్తే దాన్ని ఫిజియాలజీ అని అంటారు. ఓకే, ఇంటర్నల్ స్ట్రక్చర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని ఎనాటమీ అంటారు. ఓకే, చూద్దాం. ఇప్పుడు డైజెషన్లో 4 ఉంటాయి మెయిన్ కాన్సెప్ట్స్. ఏంటంటే ఇంజెషన్, డైజెషన్, అబ్జార్ప్షన్, డెఫికేషన్. ఈ 4 ఏంటో చెప్తాను చూడండి. ఇంజెషన్ అంటే టేకింగ్ ఫుడ్ ఇన్ టు ద మౌత్. ఓకే, మనం నోటి ద్వారా ఆహారాన్ని తీసుకోవడాన్ని ఇంజెషన్ అంటారు. ఓకే, తీసుకున్న తర్వాత ఏమవుతుంది? ఫుడ్ అనేది మౌత్లో టీత్తో క్రష్ అయిన తర్వాత సెలైవాతో మిక్స్ అవుతుంది, దాన్ని బాలస్ అంటారు. అక్కడ ఒక ఎంజైమ్ ఉంటుంది, అదేంటి? ఎమైలైజ్ లేదా టైలిన్ అంటారు. ఆ ఎంజైమ్ తోటి ఫుడ్ పార్టికల్స్ అన్నీ కూడా మిక్స్ అయిన తర్వాత ఆ ఎమైలేజ్ ఫుడ్లో ఉన్న కార్బోహైడ్రేట్స్ని బ్రేక్ డౌన్ చేస్తుంది. అక్కడ ఫస్ట్ స్టెప్ బ్రేక్ డౌన్ అవుతుంది కార్బోహైడ్రేట్స్. తర్వాత ఆ ఫుడ్ దాన్ని బాలస్ అంటాం కదా, అది సెలైవాతో మిక్స్ అయ్యి ఈసోఫాగస్ ద్వారా స్టమక్లోనికి వస్తుంది. వచ్చేటప్పుడు ఇక్కడ మూమెంట్ జరుగుతుంది, దాన్ని ఏమంటామంటే పెరిస్టాల్టిక్ మూమెంట్ అంటాం. ఏమంటాం? పెరిస్టాల్టిక్. పెరిస్టాల్టిక్ మూమెంట్ అంటే ఎలా ఉంటుందంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక సైకిల్ ట్యూబ్ తీసుకున్నాం అనుకోండి, సైకిల్ ట్యూబ్లో ఒక బాల్ ఏదో వేసాం అనుకోండి, అది ఆ బాల్ అలా మూవ్ అవుతున్నప్పుడు ఆ మూమెంట్ ఆఫ్ ది బాల్ మనకు కనబడుతూ ఉంటుంది. కానీ ఈ ట్యూబ్ అనేది పైన కింద నార్మల్గానే కనబడుతుంది. బాల్ ఎక్కడైతే మూవ్ అవుతుందో అక్కడే మనకి కొద్ది శ్వాలంలాగా ఇబ్బినట్టు కనబడుతుంటుంది దాని మూమెంట్. అలాగే ఇక్కడ ఆహార నాళంలో కూడా ఫుడ్ అనేది ఆహార నాళం నార్మల్గానే ఉంటుంది. ఆ ఫుడ్ మూవ్ అవుతున్నప్పుడు ఎక్కడైతే ఆ ఫుడ్ పార్టికల్స్ మూవ్ అవుతున్నాయో ఆ మూమెంట్ మాత్రం మనకు కనబడదు. ఆ విధంగా ఫుడ్ అనేది స్టమక్లో మూవ్ అవడాన్ని పెరిస్టాల్టిక్ మూమెంట్ అని అంటారు. చాలా ఇంపార్టెంట్. ఫారింగ్స్ ద్వారా తర్వాత పెరిస్టాల్టిక్ మూమెంట్ అయ్యి తర్వాత స్టమక్లోకి వస్తుంది. ఆల్రెడీ ఇక్కడ కార్బోహైడ్రేట్స్ బ్రేక్ డౌన్ అయిందని చెప్పాను. అక్కడ యూజ్ అయిన ఎంజైమ్ పేరు ఎమైలేజ్, దాన్ని టైలిన్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ స్టమక్లోకి వచ్చేసరికి ఇక్కడ పెప్సిన్ ఉంటుంది, HCl ఉంటుంది. HCl అంటే తెలుసు కదా, హైడ్రోక్లోరిక్ యాసిడ్. మనకు ఆకలేస్తుందంటే అక్కడ HCl రిలీజ్ అయితే ఆకలేస్తుంది అన్నమాట. అయితే ఇక్కడికి వచ్చింది కదా ఫుడ్ పార్టికల్స్ తోటి ఫుడ్ మెటీరియల్. ఇక్కడ ఏమవుతుందంటే HClతో మిక్స్ అయిన తర్వాత ఇక్కడ పెప్సిన్ అనే ఎంజైమ్ ఏం చేస్తుందంటే అక్కడ ఫుడ్లో ఉన్న ప్రోటీన్స్ని బ్రేక్ డౌన్ చేస్తుంది. తర్వాత ప్రోటీన్స్ బ్రేక్ డౌన్ అయిన తర్వాత ఆ ఫుడ్ పార్టికల్స్ని ఏమంటాం అంటే ఖైమ్ అని అంటాం. ఓకే, ఖైమ్. ఆ తర్వాత ఇక్కడ ఖైమ్ అనేది ఇలాగా
డియోడినంలోనికి వస్తుంది. డియోడినం అంటే ఏం చెప్పాను? స్మాల్ ఇంటెస్టైన్ తాలూకు ఫస్ట్ పార్ట్ని డియోడినం అని అంటారు. ఇక్కడికి ఏంటంటే డియోడినం దగ్గర పైలోరిక్ స్ప్లింక్టర్ అని ఉంటుంది. పైలోరిక్ స్ప్లింక్టర్ ద్వారా స్ప్లింక్టర్ అనేది ఎలా ఉంటుందంటే యానస్ దగ్గర హోల్ ఎలా ఉంటుంది అలా అనమాట. వేస్ట్ మెటీరియల్ బయటగా యానస్ దగ్గర హోల్ క్లోజ్ అయిపోతుంది కదా, అలాగే ఇక్కడ కూడా స్ప్లింక్టర్స్ ఉంటాయి. స్ప్లింక్టర్ అంటే ఏంటంటే ఏదైనా మెటీరియల్ బయటికి కానీ లోపలికి కానీ వెళ్ళినట్టునే అవి క్లోజ్ అయిపోతూ ఉంటాయి. మెటీరియల్ వచ్చేటప్పుడు ఓపెన్ అవుద్ది, మెటీరియల్ వెళ్ళిపోయిన తర్వాత క్లోజ్ అయిపోతుంది. వాటి స్ప్లింక్టర్స్ అంటారు. ఇక్కడ ఉన్న స్ప్లింక్టర్ పేరు పైలోరిక్ స్ప్లింక్టర్. ఓకే, ఈ పైలోరిక్ స్ప్లింక్టర్ ద్వారా ఫుడ్ మెటీరియల్ అనేది ఇలా వచ్చేటప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే బైల్ జ్యూస్ అనేది రిలీజ్ అవుతుంది. లివర్ నుంచి బైల్ జ్యూస్ రిలీజ్ అయ్యి ఇక్కడ ఈ బైల్ జ్యూస్ ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఏమైంది, ఫుడ్ మెటీరియల్ అనేది బ్రేక్ డౌన్ అయింది. అక్కడ యూజ్ అయిన మనకి ఎంజైమ్ పేరు ఏంటంటే అమైలేజ్ టైలిన్. తర్వాత ఇక్కడ ప్రోటీన్స్ అనేవి బ్రేక్ డౌన్ అయ్యాయి, ట్రిప్సిన్ అనే ఎంజైమ్. తర్వాత ఇక్కడ బైల్ జ్యూస్ అనేది రిలీజ్ అయింది కదా, ఈ బైల్ జ్యూస్ ఏంటంటే ఇక్కడ ఫుడ్ పార్టికల్స్ ఉన్న ఫ్యాట్ మాలిక్యూల్స్ని బిగ్ ఫ్యాట్ మాలిక్యూల్స్ని స్మాల్ ఫ్యాట్ మాలిక్యూల్స్ కింద కన్వర్ట్ చేస్తుంది. దాన్ని ఎమల్సిఫికేషన్ అంటారు. ఓకే, ఎమల్సిఫైడ్ అయిన తర్వాత ఇక్కడ ప్యాంక్రియాస్ ఉంది. ప్యాంక్రియాస్ నుంచి కూడా సెక్రీషన్స్ అనేవి వస్తాయి. ప్యాంక్రియాస్ అని మిక్స్డ్ గ్లాండ్ అంటారు. సెక్రీషన్స్ వస్తాయి. వచ్చిన తర్వాత అవి మళ్ళీ ఫుడ్ పార్టికల్స్ మీద యాక్ట్ చేస్తాయి. యాక్ట్ చేసినప్పుడు ఇక్కడ ప్యాంక్రియాస్ నుంచి వచ్చిన ఫుడ్ పార్టికల్స్ మీద ఎంజైమ్స్ యాక్ట్ చేస్తాయి. ఏంటంటే అమైలేజ్, ట్రిప్సిన్, లైపేజ్. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ అమైలేజ్ ఉంది కదా, ఫస్ట్ సెలైవాలోని అమైలేజ్ అనేది కార్బోహైడ్రేట్స్ మీద బ్రేక్ డౌన్ చేసిన తర్వాత అది బోనస్గా మారి స్టమక్లోకి వచ్చి ఇక్కడ ప్రోటీన్స్ అనేవి ట్రిప్సిన్ అనే ఎంజైమ్ వల్ల బ్రేక్ డౌన్ అయ్యి ఖైమ్ కింద మారి తర్వాత ఇక్కడ ఎమల్సిఫై అయిన తర్వాత ఫుడ్ పార్టికల్స్ వచ్చాయి. ఇక్కడ మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ బ్రేక్ డౌన్ జరుగుతుంది. సెకండ్ టైం బ్రేక్ డౌన్ జరిగేటప్పుడు ఇక్కడ ఏంటిది ప్యాంక్రియాస్ నుంచి ఇది ప్యాంక్రియాస్ నుంచి వచ్చిన అమైలేజ్, ట్రిప్సిన్, లైపేజ్ అనేవి వరుసగా అమైలేజ్ అనేది కార్బోహైడ్రేట్స్ మీద, ట్రిప్సిన్ అనేది ప్రోటీన్ మీద, లైపేజ్ అనేది ఫ్యాట్ మీద మళ్ళీ అవి యాక్ట్ చేసి ఇంకా ఆ మాలిక్యూల్స్ ఇంకా స్మాలర్ మాలిక్యూల్స్ కింద బ్రేక్ డౌన్ చేస్తాయి. బ్రేక్ డౌన్ చేసిన తర్వాత స్మాల్ ఇంటెస్టైన్లోనికి విల్లైన్ ఉంటుంది సర్ఫేస్ లోపల స్మాల్ ఇంటెస్టైన్లో. దానిలో ఏంటంటే లింఫ్ వెజల్స్, బ్లడ్ వెజల్స్ ఉంటాయి. ఈ డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్ అనేది దానిలోకి అబ్జర్వ్ అయిన తర్వాత అక్కడి నుంచి బ్లడ్ స్ట్రీమ్లోకి గ్లూకోజ్ లాగా కన్వర్ట్ అయ్యి వెళ్ళిపోతుంది. తర్వాత ఇక్కడ ఏదైతే వేస్ట్ మెటీరియల్ ఉందో, ఏదైతే అన్డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్ ఉందో అది స్మాల్ ఇంటెస్టైన్ నుంచి లార్జ్ ఇంటెస్టైన్లోకి వచ్చి లార్జ్ ఇంటెస్టైన్ నుంచి రెక్టమ్ ద్వారా యానస్ ద్వారా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ లార్జ్ ఇంటెస్టైన్లో కూడా మనం ఎక్కువ వాటర్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు అక్కడ ఫీకల్ మెటీరియల్ ఉంటుంది కదా, వేస్ట్ మెటీరియల్. వాటర్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే లార్జ్ ఇంటెస్టైన్ దానికి పని ఏంటంటే ఇక్కడ ఫామ్ అయిన అన్డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్లో మిగిలిపోయిన వాటర్ని కూడా అబ్జర్వ్ చేసేస్తూ ఉంటుంది. అందుకే రఫేజెస్ వాటర్ ఎక్కువ తాగాలి, రఫేజెస్ ఎక్కువ తినాలని ఎందుకంటారంటే అన్డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్ అనేది ఫ్రీ మూవ్మెంట్ తోటి యానస్ ద్వారా బయటికి వెళ్ళిపోవాలి, లేకపోతే కాన్స్టిపేషన్ వచ్చేస్తుంది. 1 or 2 days మోషన్ వెళ్ళకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, ఆ ప్రాబ్లమ్ని కాన్స్టిపేషన్ అంటారు. ఆ కాన్స్టిపేషన్ రాకుండా ఏం చేయాలంటే వాటర్ ఎక్కువ తాగుతూ ఉండాలి. ఎందుకంటే అన్డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్లో ఉన్న వాటర్ని కూడా లార్జ్ ఇంటెస్టైన్ అబ్జర్వ్ చేసేస్తుంటుంది. అందువల్ల ఆ ఫీకల్ మెటీరియల్, వేస్ట్ మెటీరియల్ హార్డెన్ అయిపోద్ది అనమాట. అందువల్ల వాటర్ ఎక్కువ తాగడం వల్ల అక్కడ ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ రఫేజెస్ ఏంటవుతాయంటే ఇక్కడ డైజెస్ట్ అవ్వకుండా డైరెక్ట్గా లార్జ్ ఇంటెస్టైన్లో ఉన్న వేస్ట్ మెటీరియల్ని పుషప్ చేస్తాయి అన్నమాట బయటికి. అందుకు ఫ్రీ మూవ్మెంట్తో యానస్ ద్వారా వేస్ట్ మెటీరియల్ బయటికి వెళ్ళిపోతుంది. ఈ ప్రాసెస్ని డెఫికేషన్ అంటారు. చూద్దాం ఇప్పుడు. ఇంజెషన్ అంటే టేకింగ్ ఫుడ్ ఇన్ టు ద మౌత్, దాన్ని ఇంజెషన్ అంటారు. డైజెషన్ అంటే బిగ్ మాలిక్యూల్స్ ఆఫ్ ఫుడ్ మాలిక్యూల్స్ బ్రేక్ డౌన్ ఇంటూ స్మాల్ మాలిక్యూల్స్, దట్ ఈస్ కాల్డ్ డైజెషన్. అబ్జార్ప్షన్ అంటే చెప్పాను ఇక్కడ స్మాల్ ఇంటెస్టైన్లో
ఏమవుతుంది, డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్ బ్లడ్ స్ట్రీమ్లోకి అబ్జార్బ్ అవుతుంది, దాన్ని అబ్జార్ప్షన్ అంటారు. డెఫికేషన్ అంటే అన్డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్ త్రూ యానస్ బయటికి రిలీజ్ అయిపోవడాన్ని డెఫికేషన్ అంటారు. దీస్ 4 steps ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద డైజెస్టివ్ సిస్టమ్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మనం ఈ టాపిక్ మీకు అర్థమైంది కదా, ఇక్కడ ఏ ఎంజైమ్స్ యూజ్ చేస్తాం, అమైలేజ్, పెప్సిన్, మళ్ళీ ప్యాంక్రియాజ్ నుంచి అయితే అమైలేజ్, ట్రిప్సిన్, లైపేజ్, సక్కస్, ఇంటెరిగస్ అని చెప్పి స్మాల్ ఇంటెస్టైన్లో కూడా ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి అన్నమాట. స్మాల్ ఇంటెస్టైన్లో కూడా రిలీజ్ అవుతుంది, అది కూడా మనం చదువుకోవాలి. ఇది అంతా చదివిన తర్వాత ఏంటంటే మనకి టేబుల్ ఉంటుంది, ఎంజైమ్స్ టేబుల్. ఆ ఎంజైమ్స్ టేబుల్ కూడా మనం ఒకసారి స్టడీ చేస్తే డైజెస్ట్ సిస్టమ్ చూసుకొని దానిలో మన ఎంజైమ్ టేబుల్ కూడా ఒకసారి చదువుకుంటే చాలా చక్కగా క్లాస్ అర్థమైపోతుంది. మరొకసారి చెప్తాను అండి. మౌత్ ద్వారా మనం ఫుడ్ తీసుకుంటాం, దాన్ని ఇంజెక్షన్ అంటారు. ఇక్కడ టీత్తో ఫుడ్ అది క్రష్ అయ్యి సలైవాతో మిక్స్ అయినప్పుడు సలైవాలో ఉన్న టైలిన్ ఆర్ అమైలేజ్ అనే ఎంజైమ్ వల్ల అక్కడ ఫుడ్లో ఉన్న కార్బోహైడ్రేట్స్ అనేవి బ్రేక్ డౌన్ అయ్యి అవి ఈసోఫాగస్ ద్వారా పెరిస్టాల్టిక్ మూవ్మెంట్ ద్వారా స్టమక్లోకి వస్తుంది. స్టమక్లో హెచ్సిఎల్ ఉంటుంది, పెప్సిన్ ఉంటుంది. పెప్సిన్ అనే ఎంజైమ్ ఏం చేస్తుంది, ప్రోటీన్స్ని బ్రేక్ డౌన్ చేస్తుంది. అక్కడ తయారైన ఫుడ్ మెటీరియల్ ఖైమ్ అంటారు. తర్వాత పైలోరిక్ స్ప్లింటర్ ద్వారా ఫుడ్ మెటీరియల్ వచ్చేటప్పుడు ఇక్కడ లివర్ నుంచి బయోజిస్ వచ్చి బిగ్ ఫ్యాట్ మాలిక్యూల్స్ని స్మాల్ ఫ్యాట్ మాలిక్యూల్స్ కింద కన్వర్ట్ చేస్తుంది. దాన్ని ఎమల్సిఫికేషన్ అంటారు. తర్వాత డియోడర్మ్ నుంచి అక్కడ ప్యాంక్రియాస్లో కనెక్ట్ అయి ఉండడం వల్ల ప్యాంక్రియాస్ నుంచి మళ్ళీ ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి. అమైలేజ్, ట్రిప్సిన్, లైపేజ్. అమైలేజ్ అనేది కార్బోహైడ్రేట్స్ మీద, ట్రిప్సిన్ అనేది ప్రోటీన్స్ మీద, లైపేజ్ అనేది లిపిడ్స్ మీద, ఫ్యాట్స్ మీద. సెకండ్ టైం మళ్ళా ఎంజైమ్స్ బ్రేక్ డౌన్ జరగడం వల్ల ఇంకా చాలా క్లియర్గా స్మాల్ పార్టికల్స్ ఫుడ్ మెటీరియల్స్ తయారయ్యి డైరెక్ట్గా డైజెస్ట్ అయిపోతాయి. అది ఏంటవుతుందంటే స్మాల్ ఇంటెస్టైన్లో వెల్లస్లో బ్లడ్ వెజల్స్లోకి ఈ డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్ గ్లూకోజ్ లాగా అబ్జర్వ్ చేయబడుతుంది. ఏదైతే ఫుడ్ మెటీరియల్ ఇక్కడ డైజెస్ట్ అవ్వలేదో అది అన్డైజెస్టెడ్ ఫుడ్ కింద లార్జ్ ఇంటెస్టైన్ ద్వారా యానస్ ద్వారా బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ ఇంజెక్షన్ అంటే టేకింగ్ ఫుడ్ ఇన్ టు ద మౌత్, ఇంజెక్షన్ అంటాము. కన్వర్ట్ ద large molecules of food molecules into the small molecules. Breakdown of the big food molecules into the small food molecules is called digestion. The digested food absorbed into the bloodstream in the small intestine, that is called absorption. The waste material, the undigested food material passed from large intestine to anus, that is called defecation. Waste material large intestine నుంచి anus ద్వారా బయటకు వచ్చేదాన్ని defecation అంటారు. ఓకే, దిస్ ఈజ్ ద న్యూట్రిషన్ ఇన్ ద హ్యూమన్. అయితే నెక్స్ట్ క్లాస్లో మనం మాల్ న్యూట్రిషన్ గురించి, విటమిన్స్ గురించి తెలుసుకుందాం. దీంతో ఈ ఫస్ట్ యూనిట్ న్యూట్రిషన్ లెసన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కవర్ అయినట్టే. ఓకే, మీకు తీసుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కిందన కామెంట్ సెక్షన్లోని డౌట్స్ అడగండి. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మనం ఏం చెప్పుకుంటామంటే న్యూట్రిషన్ లెసన్లోని చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అది, మాల్ న్యూట్రిషన్. డిసీజెస్ ఏంటి, క్వాషియార్కర్, మరాస్మస్, ఒబిసిటీ, వాటి గురించి. నెక్స్ట్ విటమిన్స్ గురించి, అంటే వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ ఏంటి, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఏంటి, వాటి గురించి కూడా డిస్కస్ చేసామంటే న్యూట్రిషన్ లెసన్లో మ్యాక్సిమం క్వశ్చన్స్ కవర్ అయినట్టు. నా క్లాసులు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.